టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారుతుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ మరియు విభిన్న కథాంశాలతో గుర్తింపు పొందిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కలయికలో ఒక కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈ ఒక్క టైటిల్ చుట్టూనే ప్రస్తుతం అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. కురుక్షేత్రం సినిమా పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కనుందా? టైటిల్ను బట్టి కథలో ఘర్షణ, సిద్ధాంతాల పోరు లేదా వ్యక్తిగత యుద్ధం లాంటి బలమైన అంశాలు. ఒక్క టైటిల్ చుట్టూ అనేక ఊహాగానాలు. పూర్తిగా మారిపోయిన బాలయ్య స్టైల్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, కురుక్షేత్రం అనే పదం వినగానే మహాభారత యుద్ధ భూమి గుర్తుకు రావడం సహజం. అందుకే ఈ సినిమా పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కుతుందా, లేక ఆ భావనను ఆధునిక కాలానికి అన్వయిస్తూ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తీసుకోబోతున్నారా అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే టైటిల్ను బట్టి చూస్తే కథలో ఘర్షణ, సిద్ధాంతాల పోరు లేదా వ్యక్తిగత యుద్ధం లాంటి బలమైన అంశాలుండే అవకాశం ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఈ కాంబినేషన్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే బాలకృష్ణ మాస్ ఇమేజ్, వివేక్ ఆత్రేయ క్లాస్ టేకింగ్ కాంబినేషన్. ఒకవైపు పవర్ఫుల్ డైలాగులు, భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించే బాలయ్య, మరోవైపు భావోద్వేగాలు, నేటితరం భావజాలాన్ని ప్రతిబింబించే కథనాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆత్రేయ. ఈ రెండు విభిన్న శైలులు కలిస్తే ఎలాంటి ఫలితం వస్తుందనే ఆసక్తి సహజంగానే పెరుగుతుంది. ప్రత్యేకంగా అఖండ 2 తర్వాత బాలకృష్ణ మరో కొత్త దిశగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. యంగ్ డైరెక్టర్స్తో పనిచేయడం ద్వారా తన ఇమేజ్లో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నంగా దీనిని కొందరు చూస్తున్నారు. ఇదే సమయంలో అంటే సుందరానికి, సరిపోదా శనివారం లాంటి సినిమాలతో గుర్తింపు పొందిన వివేక్ ఆత్రేయ పూర్తి స్థాయి మాస్ యాక్షన్ జానర్ వైపు మళ్లడం కూడా ఒక ఆసక్తికరమైన పరిణామంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ఫ్యాన్స్లో మంచి హైప్ కనిపిస్తుంది. ఈ సినిమా బాలయ్య కెరియర్లో మరో హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. టైటిల్ నుంచి వచ్చే తీవ్రత, యుద్ధ వాతావరణం సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతుంది. ఇక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో తెరకెక్కించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని సమాచారం. 2027 రిలీజ్ టార్గెట్గా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టాక్. అధికారిక ప్రకటన వెలువడితే ఈ ప్రాజెక్టుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం ఈ కురుక్షేత్రం చుట్టూ ఊహాగానాల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది. బాలయ్యను సరికొత్త మాస్ అవతారంలో చూపించేలా గోపీచంద్ పక్కా ప్లానింగ్తో షూటింగ్ జరుపుతున్నారు. కథలో ఇంటెన్సిటీతో పాటు యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుంది. చిత్ర బృందం ఈ ఏడాది దసరా లేదా దీపావళి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఆలస్యమైతే సంక్రాంతి 2027ని బ్యాకప్ రిలీజ్ డేట్గా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం చిత్రం సెట్స్ మీద ఉండగానే బాలయ్య తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు. మరోవైపు నాంది, ఉగ్రం వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విజయ్ కనకమేడల కూడా బాలయ్యతో సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. విజయ్ చెప్పిన కథ బాలకృష్ణను ఇంప్రెస్ చేయడమే కాకుండా సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఈ సినిమాను ఒక పరిమిత బడ్జెట్లో తక్కువ సమయంలో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్. ఇది ఒక ప్రాక్టికల్ ఆప్షన్గా ఉండడంతో గోపీచంద్ మల్లినేని సినిమా తర్వాత ఈ చిత్రం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత చిత్రం షూటింగ్ పూర్తయ్యాకే బాలయ్య తన ఫైనల్ కాల్ ఇవ్వనున్నారు. గతంలో హరీష్ శంకర్తో ఒక ప్రాజెక్ట్ చర్చలకు వచ్చినప్పటికీ కొన్ని సమీకరణాల వల్ల ఈ కాంబినేషన్ ప్రస్తుతానికి పక్కకు వెళ్ళిందట. ముఖ్యంగా అఖండ 2 తర్వాత బాలకృష్ణ తన కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో గోపీచంద్ మల్లినేనితో చేయాలనుకున్న హిస్టారికల్ ఫిల్మ్ను భారీ బడ్జెట్ కారణాల దృష్ట్యా పక్కన పెట్టిన బాలయ్య ప్రస్తుత కమర్షియల్ ప్రాజెక్టును ఎంచుకోవడం ఆయన మారిన ఆలోచన విధానానికి నిదర్శనం. రిస్క్ కంటే సేఫ్ జోన్లో ఉంటూనే ప్రేక్షకులను మెప్పించే కథలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. మార్కెట్ ట్రెండ్స్ను దృష్టిలో ఉంచుకొని బాలయ్య తీసుకునే తదుపరి నిర్ణయాలు ఆయన కెరియర్లోని తదుపరి దశను శాసించనున్నాయి.
అభిమానులు మాత్రం బాలయ్య నుండి మరో పవర్ఫుల్ హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.